లేకపోయినా నాకు పిల్లలు ఉండాలా, పిల్లల గురించి నేను ప్రాణం ఇస్తాను మేడం. పిల్లల గురించి నేను ఈ పాడు పని చేస్తున్నాను, ఆయా పని చేస్తున్నాను, మురికి ఎక్కేస్తున్నాను, వీళ్ళే నా ప్రాణం మేడం అంటే అప్పుడు మేడం ఏదో తీసుకొచ్చి ఇస్తే నేను నీళ్ళు తాగాను, డ్రింక్స్ తాగాను. నేను చేసేది ఆయా పని, కానీ నేను పని చేస్తున్నా, వీళ్ళని చూస్తున్నా. ఎప్పుడో వదిలిపెట్టిపోయిన మనిషి గురించి ఈ పిల్లల్ని హాస్టల్లో వేయకుండా ఎవరైనా అడిగితే ఈ వంట కూడా ఇయ్యలే. అందంగా ఉన్నారు నీ పిల్లలు, నాకు ఇచ్చే అంటే కూడా నేను బాచి పని చేసి పిల్లలు చదువుకుంటాను, కానీ పిల్లలు మటుకు ఎవరికి ఇయ్యనని అలాగే పెంచి పెద్ద చేసి వాళ్ళకు ఒక ఇల్లు వాకిలు చేసి వాళ్ళకు ఒక పెళ్లి చేసి వాళ్ళ డెలివరీలు అయ్యేదాకా వాళ్ళ ఎప్పుడే ఉండి వాళ్ళకి మంచి చేసి చివరికి ఇప్పుడు నేను మంచిదాన్ని కాదని అనిపించుకుంటున్నాను. ఎందుకు గుర్తొచ్చిందంటే ఆ రోజు ఆమె నాకు దొరకకపోతే ఏమో మర్చిపోయేదానో ఏమో, దొరికింది మంచిగానే పెంచాను. నేను పెంచిందే ఇంత పెద్దగయ్యారా, పెంచాక ఇప్పుడు బాధపడితే ఏం లాభము? అప్పుడే బాధపడి ఉంటే నేను ఈ పాటికి ఎక్కడో ఉంటుండనో, ఆమె ఎవరింట్లో ఉండేనో ఏమో. నా ప్రేమకు లోకు అయితే అయిపోయింది, దూరం అయింది అని ఈరోజు చాలా గుర్తుకొచ్చింది నాకు. ఎందుకంటే 36 ఏళ్ళ అమ్మాయిని దూరం చేసుకున్నాను. నేను ఏం పొరపాటు చేశాను, ఏం మాట్లాడాను? పొద్దు నుంచి ఏం తినలేదు. నాకు మదర్స్ డే అని ఒక్కరు కూడా నన్ను పలకరియలేదు. నేను ఒక అనాథను ఉన్నాను. చనిపోయినా పర్వాలేదు అనుకుంటున్నాను. 4 రోజులు తినకుండా చచ్చిపోవచ్చు అని అనుకుంటున్నాను. ఈరోజు ఎందుకు గుర్తొచ్చింది అది సంఘటన అంటే, ఆ ఇన్సిడెంట్ ప్రాణం కంటే ఎక్కువ చూసుకునేదాన్ని. పిల్లలు అందంగా ఉన్నారు నా పిల్లలు, కానీ అందరు పిల్లలేమో మా చుట్టాల పిల్లలు అందరేమో ఒక రకంగా పుట్టారు, కానీ మా పిల్లలు మటుకు అందంగా పుట్టారు. అంటే పూజ కొద్ది పురుషుడు, పుణ్యం కొద్ది పిల్లలు అంటారు. నేను ఎప్పుడు ఎవరికి చెడు చేయలేదు, అందుకే నాకు మంచి పిల్లలు పుట్టారు. కానీ వాళ్ళని ఎవరో మార్చేశారు, లేకపోతే ఇట్లా ఉండరు వాళ్ళు. ఈరోజు కాకుండా రేపైనా వాళ్ళు మారి అమ్మ అంటే చాలు నాకు కోటి వరాలు ఇచ్చినట్టు, ఆస్తి ఇచ్చినట్టు వాళ్ళు. అందరూ మీరు ఇది షేర్ చేయండి. మీ పిల్లల్ని కూడా మీరు బాగా చూసుకోండి, వాళ్ళని దూరం చేసుకోకండి. ఒకసారి దూరం అయ్యారంటే మళ్ళీ దగ్గర రారు. హట్ అయినట్టు మాట్లాడకండి. నేను ఎప్పుడన్నా కోపంలో మాట్లాడానో ఏమో, సారీ బేటా, ఎక్కడున్నారో ఏమో. నాది చూసి మీరు ఇంప్రెస్ అయ్యి కనీసం మాట్లాడితే నాకు చాలా సంతోషం. మీరు అందరు కలిసి షేర్ చేయండి, లైక్ చేయండి, నాకు సపోర్ట్ ఇవ్వండి. నేను ఒక అనాథను, మీ లైఫ్ నాకు చాలా విలువైంది.